గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు జరిగేను. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్నారు. నేను జనులకు, జనులు అంటే ఎవరు ఇక్కడ? మనమే. జనులకు ఏం చూపిస్తానంటున్నాడు? అద్భుతములు కనుపరుతును. ఈ నెల మన వాగ్దానం ఏంటి చెప్పండి? నేను మనకు యేసయ్య ఏం చూపించబోతున్నాడు? అద్భుతములు. చెప్పండి గట్టిగా. ఏం చూపించబోతున్నాడు? ఐ విల్ పర్ఫార్మ్ వండర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ఒక ట్రాన్స్లేషన్లో మైటీ థింగ్స్ అని ఉంది, ఒక ట్రాన్స్లేషన్లో మిరాకల్స్ అని ఉంది. ఐ విల్ డూ మిరాకల్స్ ఫర్ హిస్ పీపుల్. నా ప్రజల కొరకు నేను అద్భుతాలు చూపిస్తాను, అద్భుతాలు చేస్తాను, అద్భుతాలు కనుపరుస్తాను అంటున్నాడు యేసయ్య. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన మాట ఇచ్చి ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఈ నెల అద్భుతం చూడాలనుకున్న వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. అద్భుతం చూడాలనుకున్న వాళ్ళు గట్టిగా నోరార హల్లెలూయా, విశ్వాసంతో హల్లెలూయా. నా కుటుంబంలో అద్భుతం చూడాలయ్యా హల్లెలూయా. నా జీవితంలో అద్భుతం చూడాలయ్యా హల్లెలూయా. నా బిడ్డల జీవితంలో అద్భుతాలు చూడాలయ్యా హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం లేదు మనకి. విశ్వాసం ఉంటే ఆ స్వరమే వేరుగా వస్తుంది. చెప్పండి, ప్రభువా నేను అద్భుతం చూడాలని వచ్చాను హల్లెలూయా. ఈ నెల నేను అద్భుతం చూచుదునుగాక. చూసారా? చెప్పలేకపోయారు. చూసారా? మీ స్వరం తగ్గిపోయింది. చూసారా? ఈ నెల నేను అద్భుతం చూచుదునుగాక. నా కుటుంబంలో అద్భుతం చూచుదునుగాక. తగ్గిపోయింది. చూసారా? టెంపో తగ్గిపోయింది. చూసారా? మీకు విశ్వాసం ఉంటే గట్టిగా చెప్తారు హల్లెలూయా. దేనికి? దేనికి? ఏం చూడబోతున్నా? చెప్పింది ఎవరు? యేసయ్య చెప్పాడు. నేను జనులకు ఏం చూపిస్తాను? అద్భుతములు కనుపరుస్తాను. నిన్నటి దినాన్ని నుంచే ప్రారంభించారు. నిన్న ప్రారంభమైనయా మీ ఇంట్లో అద్భుతాలు? నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయా? నిన్నే పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు కదా, మా కుటుంబంలో ఈరోజు అద్భుతం చూసామని కదా, మనం ఆరాధనలో విన్నాం. దేవుడు నిన్నటి దినాన్నించే ప్రారంభించి నాకు ఈరోజు ఉదయం ఇచ్చాడు యేసయ్య ఈ వాగ్దానం. నేను కొట్టుకొని ఈ నెల ఏం చెప్పాలి ప్రభా, ఈ నెల ఏం వాగ్దానం ఇస్తున్నామని దేవుని సన్నిధిలో కొట్టుకొని ప్రార్థన చేసి పోరాడితే నాకు ఉదయం 10 గంటలప్పుడు ఇచ్చాడు యేసయ్య. నేను జనులకు అద్భుతాలు కనపరుస్తాను. నాకెంత ఆశ్చర్యం వేసిందా! ప్రభు ఈ నెల అద్భుతం చూపించబోతున్నాను. పాడతాంగా మనం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మియున్నాయే. రాసుకోండి. ఈ నెల నేను దేవుని అద్భుతములను చూచుదునుగాక. నా ఇంట్లో అద్భుతము చూచుదునుగాక. నా ఇంట్లో అద్భుతం జరుగునుగాక. నా కన్నుల ఎదుట అద్భుతం జరుగునుగాక. చూద్దాం. కొన్ని బలమైన మాటలు మీకు ఈరోజు చెప్పబోతున్నాం. బలమైన మాటలు, దేవుని అద్భుతాలు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం. మన దేవుడు ఎవరో చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం. జోబ్ చాప్టర్ 5. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. గట్టిగా చెప్పండి. ఏ క్రియలు చేస్తాడంట? లెక్కలేనన్ని. ఎన్ని? మనకే తెలియటల్లా ఆయన అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన. చేయువాడు అని ఉంది. ఇక్కడ ఏముంది? సెంటెన్స్ ఏముంది? అద్భుత క్రియలను ఏముంది? చేయువాడు. చెప్పండి సురేఖకి ఏమనుంది? చేయువాడు. ఇక్కడ చేయువాడు. ఆ మాట గుర్తు. చేయువాడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఇప్పుడు 9వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. జోబ్ చాప్టర్ 9 వర్స్ 10. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను
లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఐగుప్తులో నుంచి రప్పించిన ఇశ్రాయేలు జీవితంలోనే కాదు, వింటున్నావా రాజకుమార్ అక్క, మనందరి జీవితాల్లో యేసయ్య ఏం క్రియలు చేయవాడు? లెక్కలేనన్ని ఏ క్రియలు? అద్భుత క్రియలు చేయవాడు. హల్లెలూయా. చేయుచున్నాడు. హల్లెలూయా. చేస్తున్నాడు, కానీ నువ్వు గుర్తుపట్టటలా. కానీ ఈ నెల ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఆయనే మాటిస్తున్నాడు, నేను జనులకు అద్భుతములను ఏం చేస్తాను? కనుపరుస్తాను. నా బిడ్డలు కన్నులారా చూడబోతున్నారు. ఈ నెల నేను వారి జీవితాల్లో చేసే అద్భుతాలు ఎలా చూడబోతున్నారు? కన్నులారా చూచి నా కొరకు సాక్షులుగా నిలబడబోతున్నారు. హల్లెలూయా. చేశాడు యేసయ్య, చేస్తున్నాడు, చేశాడు, చేయబోతున్నాడు. అయితే ఎస్పెషల్ ఈ నెల దేవుడు మనం చూచున్నట్టుగా అద్భుతాలు. అద్భుతం అంటే కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. పాస్టర్ గారు, నిన్న మా ఇంట్లో కోడి పోయింది, ఈరోజు ఉదయాన్నే దొరికింది. అది కాదు అద్భుతం. కోడి దొరకటం అద్భుతం కాదు. ఒకవేళ ఆమెకు అది అద్భుతం ఏమో నాకు తెలియదు, పాపం ఆమెను అంటాం ఎందుకు. కొంతమంది సాక్ష్యం చెబుతారంటారా, నిన్నేమో కోడి పోయింది, ఏడకపోయి ఉంటుంది, అది ఈరోజు ఉదయాన్నే దొరికిందంటే చెట్టు మీద ఏడో వాలి ఉంటుంది, అవునా కదా? ఉదయం కల్లా దొరికింది. కొంతమంది సాక్ష్యాలు అట్టాడి చెప్తుంటారు, కోడి పోయి దొరికింది, అద్భుతం చేశాడు. ఒక అమ్మాయి బాగా చదువుకున్న కుటుంబం నా దగ్గరికి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారని. ప్రార్థన చేయాలి. ఏంటమ్మా అంటే, వాడు 7వ తరగతి చదువుతున్నాడు. బాగా వినండి, 7వ తరగతి చదువుతున్నాడు. వీడు క్రికెట్లో రాణించినట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, డిస్ట్రిక్ట్ టీంకి సెలెక్ట్ అయ్యాడనింది. నేను అది చాలా చిన్నగా తీసుకున్నా. ఇంజనీరింగ్ చేరుతున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటారు, బీటెక్ చేరుతున్నాడు పాస్టర్ గారు, వాడికి ఉద్యోగం వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి, ఎంబీఏ ఎంటెక్ చదువుతుంటే ప్రార్థన చేయండి అంటే అది బలమైన ప్రార్థన అనుకుంటాం మనం. నేను కూడా అట్టనే అనుకున్నా. వాడు 7వ క్లాస్ పిల్లాడు, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, ప్రార్థన చేయండి, వీడిని డిస్ట్రిక్ట్ టీం సెలెక్ట్ అయితే క్రికెట్కి పంపిస్తున్నా పాస్టర్ గారు. నేను అది పెద్ద ఘనకార్యం అనుకుంటుందేమి ఈ తల్లి అనుకొని ప్రార్థన చేసి పంపించా. చూడండి, కొన్నిసార్లు ప్రార్థన చేసి పంపించా. తర్వాత ఈటీవీ న్యూస్లో వాడు స్టేట్కి సెలెక్ట్ అయ్యాడని న్యూస్ వస్తే నేను ఆశ్చర్యపోయా. హల్లెలూయా. వాడు స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యాడండి. స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. నేను ఆశ్చర్యపోయా. అద్భుతం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు అద్భుతాలు చేసేది. ఈ నెల మన జీవితాల్లో దేవుడు మాట ఇచ్చాడు, నేను జనులకు అద్భుతములు కనుపరుస్తాను. గట్టిగా చెప్పండి, ఏం చేస్తాను? నా ప్రజలు ఏం చూడబోతున్నారు? ఈ నెల అద్భుతాలు చూడబోతున్నారు. హల్లెలూయా. మన ఇంట్లో అద్భుతాలు జరుగునుగాక, మన కుటుంబాల్లో అద్భుతాలు జరుగునుగాక, మన జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. కొన్ని ప్రారంభ మాటలు మీకు ఉపోద్ఘాతంగా చెప్తా చూడండి. ఈ అద్భుతాలు అంటే మనం ఏం చేయాలో చూడండి. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం రాసుకోండి. ఒక 4-5 మాటలు చెప్తా, తర్వాత సందేశంలోకి వెళ్దాం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతములు, ది బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఆయనను గురించి ఎవరిని గురించి పాడాలి? చెప్పండి గట్టిగా. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి. మీరు ఈ నెల మీరు అద్భుతం చూడాలంటే, అమ్మా వింటున్నారా? వింటున్నారా? గట్టి చెప్పండి, వింటున్నారా? దేవుని అద్భుత క్రియలన్నిటిని గురించి ఏం చేయాలంట? సంభాషణ. చెప్పండి, ఏం చేయాలి అంటే, మీరు అక్కడ నిల్చున్నారనుకో,
మీరు ఎక్కడన్నా కూర్చున్నారనుకో, మీరు ఎక్కడన్నా మాట్లాడుకునే అవకాశం దొరికిందనుకో, దేవుని బిడ్డలుగా ఈ నెల దేవుని వాగ్దానం నెరవేరిందా, దేవుడు అద్భుతం చేశాడు అక్కడ ఇంట్లో, దేవుడు అద్భుతం చేశాడని ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి ఏం చేయాలి? మీరు సంభాషణ చేయాలి. మనం నోరు తెరిస్తే పప్పు ఉడికిందే, ఏం వండుకున్నావు, బెండకాయ పులుసు ఎట్టుంది, చేపల కూర ఈ కాదు. ఇక ఈ నెల అవి మర్చిపోండి. ఈ నెల ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి ఏం చేద్దాం? సంభాషణ చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడన్నా నిల్చున్నా, మనం ఎక్కడన్నా మాట్లాడుతున్నా, మనం ఎక్కడన్నా కూర్చున్నా, ఈ నెల మనం మాట్లాడాల్సింది ఏంటంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు జరిగినాయి అని ఇంట్లో, ఆయన అద్భుతాలు చూసావా నీ జీవితంలో, ఆయన అద్భుత క్రియలను గురించి ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? ఇక మామూలు సంభాషణ తీసేసేయండి. ఈ నెల వట్టి మాటలు కట్టి పెట్టోయ్ భలే వచ్చు మీకు ఈ సామెతలన్నీ ఎవరు చెప్పారు కానీ మొత్తానికి అవన్నీ తీసేయండి. ఈ నెల దేని గురించి సంభాషణ చేయండి? అద్భుత క్రియలను గురించి సంభాషించండి. రెండవది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా పుస్తకం, ది బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను ఏం చేయలేదంట వాళ్ళు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? ఈ నెల ఆయన అద్భుతాలను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అద్భుతాలు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇదే మాట కీర్తన 78వ కీర్తన 43వ వాక్యం కూడా చదవండి. 78వ కీర్తన 43వ వాక్యం. సామ్ 78:43. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును చూసారా? దేవుని బిడ్డలు మర్చిపోకూడదు. దేవుడు చేసిన అద్భుతాలు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి. రెండోది ఏం చేయాలి? ఒకటి ఏం చేయాలి? అని అద్భుత క్రియలు సంభాషణ చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? సంభాషణ అనండి గట్టిగా. సాంబారు కాదు, ఏం చేసుకుందాం? ఆయన అద్భుత క్రియల గురించి ఏం చేద్దాం? సంభాషణ. రెండవది ఆయన అద్భుత క్రియలు జ్ఞాపకం చేసుకుందాం. మర్చిపోబాకండి. ఆయన అద్భుత క్రియలు జ్ఞాపకం చేసుకుందాం. మూడోది ఏం చేయాలి చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. జోబ్ చాప్టర్ 37:14. యోబు ఈ మాట ఆలకించయ్యా కొంచెం. ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. మూడోది ఏం చేద్దాం? ఆయన అద్భుత క్రియలను ఆలోచించుము. గట్టి చెప్పండి, ఏం చేద్దాం? అప్పులెట్ట ఈ ఆలోచించబాకండి. ఈ నెల అప్పులెట్ట, రేపు అప్పులు ఆయన వస్తాడేమో, అప్పులు లేవు కదా, పప్పులు ఉన్నాయా, ఈ ఆలోచించబాకండి. ఏం ఆలోచన చేయండి? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆలోచించండి. ఏం ఆలోచించండి? ఆయన అద్భుత క్రియలను ఆలోచించండి. 3 చెప్పా మీకు. ఇప్పుడు ఈ నెల ఏం చేద్దాం? ఆయన అద్భుత క్రియలు సంభాషణ చేద్దాం. రెండవది ఆయన అద్భుత క్రియలు జ్ఞాపకం చేసుకుందాం. మూడవది ఆయన అద్భుత క్రియలు ఆలోచిద్దాం. 4వ మాట చూడండి. కీర్తన 9వ కీర్తన. కీర్తన 9వ కీర్తన మొదటి వాక్యం. కీర్తనల గ్రంథం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా
నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? కొంతమంది వివరిస్తారు. నిన్న దినామండి, నిన్న వాళ్ళు పెట్టారండి, అది ఏం పలావో. పలావే అది, అదేం కొత్తది కాదు. ఏం పలావోనండి, దాంట్లో ఏం వేసారోనండి, మొక్క తుంచితే అట్లా 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 తినే కొద్దీ పేకల దాకా తిన్నానండి. అవి ఎంత వివరిస్తారో కొంతమంది అవి ఎట్లా వివరిస్తారో. అవి కాదు మనం వివరించాల్సింది. చెప్పండి, ఏం వివరిద్దాం ఈ నెల? దేవుని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు విన్నాం ఈ నెల. మనం చేయాల్సిన పనులేంటి? దేవుని అద్భుత కార్యాలు. 1, సంభాషణ చేద్దాం. 2, దేవుని అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం. మన పితరుల జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు. 3వది, ఆయన అద్భుత కార్యాలు ఏం చేద్దాం? ఆలోచన చేద్దాం. ఊరకుండా ఆలోచన చేయండి, అంతే. దేవుడు అద్భుతం చేయబోదు. 4వది, ఆయన అద్భుత క్రియలు వివరిద్దాం. ఆఖరిగా 106వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 106వ సంకీర్తన. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను, హల్లెలూయా, ఆయన అద్భుతాలు గ్రహించాలి మనం. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన అద్భుతాలు గ్రహించాలి. హల్లెలూయా. చూడండి, మీరేం గ్రహిస్తున్నారు? అదే శబ్దం, అది దోమల మందు, అది మున్సిపాలిటీ వాళ్ళ దోమల మందు. దాన్ని గ్రహించారు కానీ వాక్యాన్ని గ్రహిస్తున్నారు? ఆయన అద్భుత క్రియలను ఏం చేద్దాం మనం? గ్రహిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అద్భుత క్రియలను ఏం చేద్దాం మనం? ఈ నెల గ్రహించాలి. ఈ 5 పనులు మనం చేయాలి. దేవుడు అంటున్నాడు, నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఈ నెల వాగ్దానం ఏం చెప్పండి? నేను జనులకు, ఒకరినొకరు చెప్పుకోండి, మర్చిపోకుండా ఉంటారు. వాగ్దానం చెప్పుకోండి, నేను జనులకు అద్భుతములను కనపరుతును. పక్కనతో చెప్పండి, నేను జనులకు అద్భుతములను కనపరుతును. కాబట్టి అద్భుతాలు జరగాలంటే 1 ఏం చేయాలి? సంభాషించండి. 2వది జ్ఞాపకం చేసుకోండి. 3వది ఆలోచించండి. 4వది వివరించండి. 5వది గ్రహించండి. ఇక్కడ దాకా చెప్పి వదిలిపెట్టేస్తే పోద్దుగా. కానీ అసలు మ్యాటర్ ఇప్పుడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు? అద్భుతాలు చేసే అద్భుతకరుడైన యేసయ్య మన జీవితంలో ఈ నెల అద్భుతం చేయాలంటే మనం ఏం చేయాలి? 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను నేను. చెప్పంటారా వద్దంటారా? అద్భుతాలు చూడాలనుకుంటున్నారా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల నేను అద్భుతం చూడాలనుకుంటున్నా పాస్టర్ గారు. నిజంగా అద్భుతం చూడాలనుకుంటున్నారా? బాగా తలొప్పండి, పోయేదాకిట. తలొప్పటం కూడా కొంచెంమంది కష్టమే. ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు? 4 విషయాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి మాట చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. జాషువా చాప్టర్ 3. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు, హల్లెలూయా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు, మనల్ని మనం ఏం చేద్దాం? పరిశుద్ధపరచుకుందాం. అంటే ఎవరి జీవితాల్లో అయితే పరిశుద్ధత ఉంటుందో వారి జీవితాల్లో దేవుడు ఈ నెల ఏం చేయబోతున్నాడు? అద్భుతం చేయబోతున్నాడు. అది రేపే. హల్లెలూయా, రేపే. హల్లెలూయా.
రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనుక మిమ్మును మీరు మనల్ని మనం ఏం చేద్దాం? పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధత లేకుండా దేవుని అద్భుతం చూడలేవు, దేవుని అద్భుత కార్యాలు సంభాషించలేవు, దేవుని అద్భుత కార్యాలు గ్రహించలేవు, దేవుని అద్భుత కార్యాలు వివరించలేవు, దేవుని అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకోలేవు. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నదే. రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి. నేను ఇష్టానుసారంగా జీవిస్తానండి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు, చెయ్యడు. దేవునికి కావలసింది పరిశుద్ధత, పరిశుద్ధత. ఈ యెహోషువ గ్రంథంలోనే 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో, మీరు చూడబాక, నన్ను చూడండి అమ్మ, తర్వాత లైవ్లో వెళ్ళి చూసుకోండి. 6వ అధ్యాయంలో సునాయాసంగా యెరికో పట్టణాన్ని జయించారు ఇశ్రాయేలీయులు. సునాయాసంగా దేన్ని జయించారు? యెరికో పట్టణాన్ని జయించారు. 7వ అధ్యాయంలో చిన్న పట్టణమైన హాయి పట్టణానికి వెళ్తే ఘోర అపజయం ఎదుర్కొన్నారు. ఎందుకో తెలుసా? 3,000 మంది జనమున్న చిన్న పట్టణం ఇశ్రాయేలీయుల కాల్బనాన్ని తరిమి కొట్టారు, తరిమి కొట్టారు. ఏడుస్తూ యెహోషువ ధూళిలో దుమ్ములో కూర్చొని బూడిద పోసుకొని గోనె బట్ట కట్టుకొని ఇంత అపజయం ఏంటయ్యా అని ఏడిస్తే ప్రభు చెప్పాడు, మీరు దేవుని సొమ్ము తాకారు, చేయరాని పని చేశారు, అపరిశుద్ధత మీలో ఉంది, అపరిశుద్ధత మీలో ఉంది. ఇలా చేయండి అంటే చీట్లు వేస్తే ఆకాను అనేవాడు ఒకడు దొరికాడు, ఆకాన్ అనేవాడు ఒకడు దొరికాడు. వాడు చేసిన అపవిత్రమైన కార్యం ద్వారా ఇశ్రాయేలు సైన్యం అంతటికి ఏమొచ్చింది? అపజయం వచ్చింది. యెరికో గోడలు పెద్దయండి, సునాయాసంగా ఏం చేయాల. యెరికో గోడలు చుట్టూ తిరిగితే కూలిపోయినాయి, దేవుడు జయం ఇచ్చాడు, సునాయాసంగా గెలిచారు. చిన్న పట్టణమైన హాయి పట్టణంలో జయించలేకపోయారు. కారణం అపవిత్రత, అపరిశుద్ధత. దేవుడు మెచ్చని కార్యం ఒకటి జరిగింది పాలెములో, ఇశ్రాయేలీయుల మధ్యలో. మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. గట్టి చెప్పండి, ఎవరైనా పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. లోకంలో ఎవ్వరు లేని ఇలాంటి దేవుడు. వేలుపులలో నీ వంటి వాడు ఎవడయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువయ్యా, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడువయ్యా, అద్భుతములు చేయువాడవయ్యా. ఏ దేవుడు లేడు ఆయన లాంటి పరిశుద్ధతలో, ఏ దేవుడు లేడు. ఆయన పరిశుద్ధుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? ఆయనలాంటి వారు ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి, పరిశుద్ధతకు ఆయనకు ఆయనే సాటి. ఆయన అంటున్నాడు, నేను మీ మధ్యలో అద్భుతములు చేయాలంటే ఒక్కొక్కరు మిమ్మల్ని మీరేం చేయండి? పరిశుద్ధపరచుకోండి. మీ మాటల్లో పరిశుద్ధత, మీ ప్రవర్తనలో పరిశుద్ధత, మీ సంభాషణలో పరిశుద్ధత, మీ ఆలోచనలో పరిశుద్ధత, మీ నడవడికలో పరిశుద్ధత నేను చూచినప్పుడు అద్భుతం చేస్తానంతే. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా అద్భుతం చూడవు. అద్భుతం చూడాలంటే పరిశుద్ధత ఉండాలి. అయితే మనందరం అపరిశుద్ధులమే. బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు లేడు ఒక్కడు, ఏ భేదం లేదు, అందరూ. అయితే బైబిల్ చెప్తుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ పరిచేవాడు ఆయనే. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన రక్తంలో వారి పాపం కడుగబడినప్పుడు వారికి ఏం దొరుకుతుంది? పరిశుద్ధత దొరుకుతుంది. దైవజనులు యేసన్న గారు అందుకనే రాశాడు, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము యేసు రక్తంలో మనం కడుగబడ్డప్పుడు మనందరం
పరిశుద్ధులుగా తయారవుతాం. హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపినైనా యేసు ప్రభువారు తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచేవాడు. ఎప్పుడు? నువ్వు ఆయన రక్తాన్ని దగ్గరికి వచ్చినప్పుడు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనుక మనల్ని మనం ఏం చేద్దాం? పరిశుద్ధపరుచుకుందాం. ఇప్పటి వరకు ఎలా జీవించావో నాకు తెలియదు. దేవుని సన్నిధిలో ఆనబెట్టి చెప్తున్న ప్రభు ఇచ్చిన మాట ఇది. నేను జనులకు అద్భుతాలు కనపరుస్తాను. ఐ విల్ పర్ఫార్మ్ వండర్స్, మిరాకల్స్, మైటీ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్. నా ప్రజల కొరకు, నా జనులకు నేను అద్భుతాలు చూపిస్తాను. అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలనుకుంటున్నావా? నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకుంటున్నావా? నీకున్న అనారోగ్య సమస్యల నుంచి విడుదల కావాలనుకుంటున్నావా? మాటకు లోబడని మీ పిల్లలు విధేయులై జీవించాలని కోరుకుంటున్నావా? నష్టముతో ఉన్న నీ వ్యాపారం పరుగు పందెంలో అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? ప్రభు కోరుకుంటుంది మీరు పరిశుద్ధులుగా జీవించండి. రేపే, ఎప్పుడో కాదు, ఎప్పుడు చెప్పండి? రేపే నేను మీ మధ్యలో ఏం చేయబోతున్నాను? అద్భుతాలు చేయబోతున్నాను. హల్లెలూయా. మెరిట్ లిస్ట్లో లేని పేరును కూడా తెచ్చి పెడతాడు యేసయ్య. హల్లెలూయా. డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో కూడా నా పేరు లేదండి. నా పేరు ఉండాలి పాస్టర్ గారు. నువ్వు అద్భుతం చూడాలనుకుంటున్నావా? ఈ రాత్రి యేసయ్య ఎదుట నీ జీవితాన్ని పవిత్రపరుచుకో. యేసయ్య కనీవిని ఎరుగని అద్భుతాలు చేయునుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అద్భుతాలు చూడాలంటే మొదట ఏం చేయాలి? పరిశుద్ధత. చెప్పండి, ఏం చూడాలి? మనలో పరిశుద్ధత ఉంటే యేసయ్య ఈ నెల మన జీవితాలు ఏం చేయబోతున్నాడు? చెప్పాలి గట్టిగా. ఏం చేయబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? మారా మధురముగా. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితం మారాలాగా ఏమైపోయింది? చేదైపోయింది. మోడు బారిపోయేవేమో. మోడు బారిపోయిన జీవితాలను ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. అన్నాను గట్టిగా. ఏం చేస్తాడు? మొద్దు మోడు బారిపోయింది, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఎండిపోయిన ఎముకలకు ఏం తెచ్చాడు? జీవాన్ని తెచ్చిన వాడు. ఎండిపోయిన ఎముకలారా జీవాన్ని పొందుకోండి. పొందుకునే లేవా? ఈ నెల యేసయ్య అద్భుతాలు చేయబోతున్నాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, వ్యాపారాల్లో ప్రభు అద్భుతాలు అయితే మొట్టమొదట మనల్ని మనం ఏం చేద్దాం? పరిశుద్ధపరచుకుందాం. రెండవది దేవుని అద్భుతాలు చూడాలంటే ఒకటి పరిశుద్ధత. రెండవ మాట కీర్తన గ్రంథం 88వ సంకీర్తన. 88వ సంకీర్తన 10వ వాక్యం. బలమైన మాట చూడండి. మృతులకు దేవుని అద్భుతాలు ఎవరు చూడలేరు? చెప్పండి గట్టిగా. ఎవరు చూడలేరు? చచ్చిపోయినవాడు దేవుని అద్భుతాలు చూస్తాడా? చెప్పండి గట్టిగా చెప్పండి. చచ్చిపోయినవాడు దేవుని అద్భుతాలు చూస్తాడా? సాక్ష్యం చెప్పండి, చెప్తాడా? అరే చెప్పరేంది, మీరు మాట్లాడరేంది? మృతులకు ఏమంటున్నాడు చూడండి కీర్తనకారుడు. మృతులకు అంటే దేవుని అద్భుతాలు చూడాలంటే మనం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? కానీ విశ్వాసుల్లో, దేవుని బిడ్డల్లో కొంతమంది ఏమయ్యారో తెలుసా? ఆత్మీయంగా చచ్చిపోయారు. ఏంటి పాస్టర్ గారు, బతికే ఉన్నాంగా, మధ్యాహ్నం అన్నం కూడా తినొచ్చి, నీళ్ళు కూడా తాగి వచ్చాంగా, కాఫీ తాగి వచ్చాంగా, బోండాలు తినొచ్చాంగా, సమోసాలు 4 తినొచ్చాంగా మీరు అనొచ్చు. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. సార్దీ సంఘంతో ఏమన్నాడు చూడండి దేవుడు. ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం బైబిల్లో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి అమ్మా. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ
ఎవరు అంట? పేరు మాత్రం ఉంది, వాటర్ లిస్ట్లో, ఆధార్ కార్డులో, ఇంట్లో పేరుంది, సెన్సెస్లో పేరుంది, జనాభా లెక్కల్లో ఉన్నావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు చాలామంది ఈ లిస్టులో ఉన్నారు. విశ్వాసులైన వారు ఈ లిస్టులో ఉన్నారు. జీవించుచున్నారు కానీ వారు ఎవరు చెప్పండి? ఆత్మీయంగా ఎవరు చెప్పండి? చచ్చిపోయారు. వారి సాక్ష్యం ఎప్పుడో చచ్చిపోయింది. ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, లోకంలో అన్నీ చేస్తున్నారు, జీవించుచున్నారు, కానీ క్రీస్తులో మాత్రం వాళ్ళు ఎవరు చెప్పండి? కాబట్టి మృతులకు దేవుడు ఏం చేయలేడు? అద్భుతాలు చూడలేరు మృతులు. అంటే ఎవరైతే వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తారో, ఎవరైతే వారి సాక్ష్యార్థమైన జీవితాన్ని జీవిస్తారో, ఈ నెల దేవుడు వారి జీవితాలు అద్భుతం చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వారు చచ్చిపోయారు, పేరుకు మాత్రం మీరు కొంతమంది రోడ్డు మీద చూడండి, అసలు వాళ్ళ ముఖంలో ఏముండదు, ఇట్లా నడుచుకుంటూ పోతారు. వందనాలని చెప్పినా కానీ వందలు, ఏందో పాప ఏదో ఎట్టుంటారు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు వాళ్ళకి. కానీ 3 పూటలు తింటారు పుష్కలంగా, కమ్మగా, సమోసాలు పెట్టి సమోసా తింటారు, అన్నం పెడతారు. కానీ రోడ్డు మీద చప్పగా ఉంటారు. ఆరాధన కూడా వస్తారు, ఉద్యమం ఉండదు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు అంతే. వారు మృతులకు దేవుని అద్భుతాలు చూడలేరు. మృతులకు నీవు అద్భుతాలు చేయదువా? మృతులు అద్భుతాలు చూడరు. ఎవరు? సజీవులే కదా, బ్రతుకున్న వారికే కదా దేవుని అద్భుతాలు, బ్రతుకుచున్న వారికే కదా దేవుని అద్భుతాలు. ఎవరైతే వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తారో, ఎవరైతే వారి సాక్ష్యాన్ని దేవుని కొరకు కాపాడుకుంటూ జీవిస్తారో, కూర్చున్న లేచిన కదా, ఆయన బలమైన పాట రాశారు పాస్టర్ జబదురై గారు, ఆత్మీయ గీతాలు, ఆయన చాలా ఆరాధన గీతాలు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నేలేచి ఉండుట, కూర్చుండుట నేలేచి ఉండుట, ఎరిగి ఉన్నావు రాజబాగుగా ఎరిగి. ఏమేం చూస్తున్నాడు యేసయ్య? మనం కూర్చోవటం తెలుసు, మనం లేవటం తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సాక్ష్యాలు మీరు కాపాడుకోండి. మీరు ఉద్యోగం చేసే చోట, మీరు జీవిస్తున్న చోట, మీరు నిలబడుతున్న ప్రదేశాల్లో, మీరు కూర్చుంటున్న ప్రదేశాల్లో ఎవరైతే మీ సాక్ష్యాన్ని సజీవులుగా కాపాడుకుంటారో, ఈ నెల దేవుని అద్భుతాలు చూచుదురుగాక, దేవుని అద్భుతాలు చూచుదురుగాక, దేవుడు మీ జీవితాల అద్భుతాలు చేయనుగాక. అదే 88వ కీర్తన కింద వచ్చిన చదవండి, 12వ వచ్చిన కూడా చదవండి. అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో, అంటే అంధకారములో ఏం చూడలేం? అంధకారంలో ఏం చూడలేం? చెప్పండి, ఏం చూడలేం? దేవుని అద్భుతాలు చూడలేం. హల్లెలూయా. అంటే అంధకారంలో జీవించే వాళ్ళకి దేవుని అద్భుతాలు కనబడవు. హల్లెలూయా. కాబట్టి సజీవులుగా మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించండి. ఈ నెల యేసయ్య అద్భుతాలు మీ జీవితంలో కనపరచునుగాక, యేసయ్య అద్భుతాలు కనపరచునుగాక, మీ కుటుంబంలో యేసయ్య అద్భుతాలు కనపరచునుగాక. కాబట్టి 2 మాటలు విన్నాం. దేవుని అద్భుతాలు చూడాలంటే, ఒకటి పరిశుద్ధపరచుకుందాం, రెండవది సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఏంది రెండవది? ఏం చేద్దాం? సాక్ష్యాన్ని మూడవ మాట చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 13 వర్స్ 58. మత్తయి సువార్త 13. హల్లెలూయా. ఏందంట? వారి అవిశ్వాసమును బట్టి
దేన్ని బట్టి చెప్పండి అందరూ. వారి అనే దానిక నా అనండి. నా అవిశ్వాసమును బట్టి ఆయన ఏ అద్భుతం చేయటం లేదు. చూసారా, చెప్పలేదు. చూసారు మీరు ఎంత అవిధేయులో. వాక్యం విత్తబడేటప్పుడు దాన్ని ఎట్లా జుర్రుకోవాలి చూసారా. సేవకు నోట్లో నుంచి ఒక్కొక్క మాట వస్తే దాన్ని జుర్రుకోవాలి, చెప్పాలి. చెప్పండి. నా అవిశ్వాసమును బట్టి నా జీవితంలో యేసయ్య ఏ అద్భుతమో చేయట్లేదు. అవునా కదా? అంటే ఏముంటే చేస్తాడు? యేసయ్య మీద కానీ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా యేసయ్య ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చూడాలంటే విశ్వాసం ఉండాలి. ప్రభు మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉందా? యేసు ప్రభువారు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు. ఎంత విశ్వాసం? ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే పడిద్ది. కానీ మనలో ఏం లేదు చెప్పండి. ప్రార్థన చేస్తాం, నాకు తెలుసుగా జరగదని. తెలిసినప్పుడు ప్రార్థన చేయటం ఎందుకు? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ప్రాంతంలో అనేకమైన ఏం చేయలేదు? అద్భుతం చేయటానికి ఆయన ఈరోజు కూడా సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పండి? నిన్న నేడు నిరంతరం మారనే నా జ్ఞాపకాలలో నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే. వద్దులే అమ్మ పాపం అలసిపోతారమ్మా. పోయి రొట్టెలు తినండి తల్లి, అలసిపోతారు పాపం. యేసయ్య ఎవరు చెప్పండి? నిన్న నేడు నిరంతరము యుగయుగములకు ఎలా ఉన్నాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు కూడా అద్భుతం చేయటానికే ఉన్నాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టిన దేవుడు, గాలిని గద్దించిన దేవుడు, కుష్ఠరోగులు స్వస్థపరిచిన దేవుడు, చెవిటి వారికి చెవిచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, మోగదయ్యాన్ని బాగు చేసిన దేవుడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు కదా. చచ్చిపోయిన వాళ్ళని లేపిన దేవుడు ఈరోజు కూడా ఎలా ఉన్నాడు మన మధ్యలో? చెప్పండి. ఉన్నాడా లేదా? తరాలు మారిన, యుగాలు మారిన, మారనే మారడు. పాపం ఎందుకులే పాస్టర్ గారు మాకు ఈ అద్భుతాలు అనుకుంటున్నారు. ఎంత నీరసంగా ఉన్నారో పాపం మీరు. కానీ నీరసంగా ఉన్న మీ జీవితాలను ప్రభు అద్భుతం చేయనుగాక. మీరు ఈ నెలంతా హుషారుగా ఉందురుగాక, ఆరాధనలో హుషారుగా కూర్చుందురుగాక, మీలో ఒక జోష్ ప్రభు నింపునుగాక. హల్లెలూయా. వారి అవిశ్వాసమును బట్టి చూసారా. దేవుని అద్భుతం చూడాలంటే విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? విశ్వాసం ఉంటే చాలు. ప్రభు ఈ నెల మిమ్మల్ని స్వస్థపరచునుగాక. విశ్వాసం ఉంటే ప్రభు అద్భుతం చూచుదురుగాక. విశ్వాసం ఉంటే మీ కుటుంబాల్లో కార్యాలు జరుగునుగాక. ఎరికో గోడ లాంటి సమస్యలు కూలిపోవునుగాక. విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూచుదురుగాక. నేను రాగానే శుభవచనం చెప్పేసి రేపటికి ఒక చిన్న మాట చెప్తే, రేపు శుభవచనంలో రేపు వినండి. అసలు అద్భుతమైన సందేశం, కొద్ది నిమిషాలే. 61వ కీర్తన రాగానే చూశా. 2వ వచనం చూడగానే ఈ నెల రేపు దాని గురించి చదువుదామని వెంటనే రవిని వీడియో స్టార్ట్ చేయి, నేను తీసేస్తాను, ఇది అయిపోద్ది అని చెప్పి మాట చెప్పేటప్పుడే ప్రభు నాకు ఒక అనుభవం ఇచ్చాడు. ఆ మాట తీసుకొని చెప్పేటప్పుడే దావీదు ఏమంటాడు తెలుసా? 61వ కీర్తన 2వ వచనం. అమ్మ వినండి, అందరూ ఇటు వినండి, బాగా వినండి. 2వ వచనం ఏమంటాడు తెలుసా దావీదు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. చూడండి దావీదు అభిలాష, చూడండి దావీదు విశ్వాసం చూడండి. మనందరి జిప్పులు కావచ్చు, మనీ జీవితంలో పెళ్లి కాకపోవటం కావచ్చు, కొంతమంది సంసారాల్లో పిల్లలు లేకపోవటం కావచ్చు, ఉద్యోగాలు రాకపోవటం కావచ్చు,
పిల్లలకి మారు మనసు లేకపోవటం కావచ్చు, మాట వినని పిల్లలు, ఇవన్నీ ఏంటి చెప్పండి? ఎత్తైన కొండలే. దావీదు విశ్వాసంతో అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? దేవా, బూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేనంత ఏ కొండపైకి? ఏ కొండపైకి చెప్పండి? దేవుడు ఎక్కించాడా లేదా? హల్లెలూయా! ఎక్కించాడా లేదా? ఏడ గొర్రెల కాపరి ఇశ్రాయేలుకి ఏం చేశాడు దేవుడు? ఎక్కించాడా? ఈ నెల విశ్వాసంతో మీరుండండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయునుగాక. ఎత్తైన కొండలపైకి మిమ్మల్ని ఎక్కించునుగాక. అవి ఏవైనా సరే మీ జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. ఆమేనండి అమ్మ గట్టిగా. విశ్వాసం అంటే ప్రభు యోర్దానుని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు. ఎరికో గోడలు గూలి అందరూ చనిపోతే రాహాబు కుటుంబాన్ని కాపాడిన దేవుడు. ఈ నెల దేవుడు మీ కుటుంబాలు అద్భుతం చేయునుగాక. అద్భుతం చూచుదురుగాక. చూడాలంటే ఏముండాలి? విశ్వాసం. దేవుని మీద ఏముండాలి? విశ్వాసం. చెప్పండి, ఏముండాలి? అవిశ్వాసం అంటే చూడలేవు. నమ్మండి. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా! నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మీరు నమ్మండి. ఈ నుంచి వెళ్ళేలోపు ఈ నెల మీ అప్పులన్నీ ఎటు పారిపోతాయి. హల్లెలూయా! హల్లెలూయా! మీకు తెలియకుండానే కొన్ని కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా! మీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. మీ పిల్లల జీవితాల అభివృద్ధిని మీరు చూస్తారు. కుటుంబాల్లో ఎక్కడ లేని ఆశీర్వాదాలు చూస్తారు. మీ పిండి పిసుకు తొట్టె, మీ ధాన్యము సమస్తము దేవుడు దీవెనగా మార్చబోతున్నాడు. హల్లెలూయా! విశ్వసించండి. మీ షుగర్ బీపీలు తొలగిపోవునుగాక. మీ కిడ్నీలో రాళ్ళు తొలగిపోవునుగాక. మీ ట్యూమర్స్ తొలగిపోవునుగాక. మీ తలలో ఉన్న గడ్డలు మాయమైపోవునుగాక. మీ పాదాల్లో ఉన్న జబ్బులు తొలగిపోవునుగాక. మీ ఒంట్లో ఉన్న అనారోగ్యం తొలగిపోవునుగాక. మీకు స్వస్థత కలుగునుగాక. గట్టిగా ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! విశ్వసించండి. దేవుని అద్భుతాలు చూడబోతున్నారు. మాట వినని మీ పిల్లలు ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి మీకు విధేయులై జీవించుదురుగాక. మీ పిల్లల్లో మార్పు కలుగునుగాక. దేవుడు అద్భుతాలు, విశ్వాసం ఉంచండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి దేవుని అద్భుతం చూడాలంటే 3 విషయాలు చూసాం. ఒకటి ఏముండాలి? రెండవది సాక్ష్యాన్ని కాపాడుకు. మూడవది విశ్వాసం. ఆఖరి మాట చూడండి, చూసి ప్రార్థన చేసుకుందాం. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం. చూసారా? తీసి కూడా మరియు అని ఆపేసింది. ఆమె ఎవరు? మరియు అని ఆపేసింది. అంటే అబ్బో, సెల్ ఫోన్ బైబిల్ చదవండి అమ్మా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించిన. హల్లెలూయా! పౌలు దగ్గర మీ పేరు పెట్టుకోండి. మరియు దేవుడు ఎవరి ద్వారా? పాస్టర్ ఫిలిప్పు చేత. మీ పేరు పెట్టుకోండి. అక్కడ నేను చదువుతున్నట్టు చదవండి. విశేషమైన ఏం చేయించాడు? అద్భుతాలు. ఇక్కడి నుంచి నేను చెప్పటం కాదు, ఇక మీరు ఆడకెళ్తే ఆడ అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా! మీరే ఒక సాధనాలు అయిపోతున్నారు. హల్లెలూయా! అద్భుతాలు జరగటానికి దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? పౌలులాగా ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఆ టెంపరేచర్. హల్లెలూయా! పౌలు ద్వారా కాదు, మీరు ఎక్కడికి వెళ్ళిన మిమ్మల్ని దేవుడు అద్భుతాలకు ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా! ఆ రోజుల్లో చూడండి, దేవుడు ఎవరి చేత? పౌలు చేత. ఎవరి చేత చెప్పండి? మీ పేరు పెట్టుకొని గట్టిగా చదవండి. దేవుడు పాస్టర్ ఫిలిప్ చేత. ఉన్నాయన్నట్టు చదివా, మీరు చదవండి. అట్లా మీకు పేరు పెట్టుకొని చదవటం ఎంత అంటే మీకు విశ్వాసం. నా ద్వారా ఏం జరుగుతాయి?
నా ద్వారా ఏం జరగవు, నేను ఒక వట్టి సోంబేరిని, వట్టి వెధవని, నాకు తెలిసి నేనేందో, అబ్బా ఎంత తగ్గింపో దేవుని సన్నిధిలో, నేను ఎంత పనికి మాలిన దాన్ని. అయ్యా ఏ పాటిదానయ్యా, ఈ పాటే మనదంతా. నా ద్వారా ఏం జరిగిద్ది? నీ ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పౌలు చేత ఏం చేశాడు? ఏం చేశాడు? ఏంటి అంటే అద్భుతాలు. 12 వచ్చింది చదవండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను అందరి కొరకు ప్రార్థన నేను అలా ప్రతిష్ఠించుకొని వచ్చి, ప్రభా ఈ నెల ఎవరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాను. పౌలును వాడుకున్నావుగా, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏమై ఉన్నావు? ఏకరీతిగా ఉన్నావు. పౌలు దేవుడు, నా దేవుడు అయ్యా నువ్వు. ఈ నెల నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరు చెయ్యి పట్టుకున్నా, ఎవరి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నా, నడికట్టు తగిలినా, నా శరీరంలో గుడ్డలు తగిలినా, దేవుడు పౌలు ద్వారా జరిగించినట్టుగా అద్భుతాలు జరగాలని మధ్యాహ్నం అంతా ప్రార్థన చేసుకున్నా. ఈ నెల మన ద్వారా దేవుడు అద్భుతములు జరిగించునుగాక. హల్లెలూయా. మరియు దేవుడు పౌలు చేత ఏం చేయించాడు? విశేషమైన ఏం చేయించాడు? అద్భుతాలకు మనమే సాధనాలు కాబోతున్నాం. హల్లెలూయా. సాధనాలు కాబోతున్నాం. హల్లెలూయా. విశ్వసించండి, మీరు ప్రార్థన చేసుకొని సమర్పించుకోండి, దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి జీవించండి. మీరే ఒక అద్భుతాలకు ఏం కాబోతున్నారు? సాధనాలు కాబోతున్నారు. పౌలు ద్వారా జరిగించిన దేవుడు మీరెక్కడికి వెళ్ళినా చూడండి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగాలు విడిచిపోయినాయి, దయ్యాలు కూడా ఏమైపోయినాయి? వదిలిపోయినాయి. ఈ నెల దేవుడు మనల్ని అద్భుతాలకు ఒక సాధనాలుగా, అంబాసిడర్స్గా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. మీకు ఇష్టమేనా? మీరు అలా వాడబట్టం ఇష్టమేనా? దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒక మిలిటరీ ఆఫీసర్ సాక్ష్యం చెప్తుంటే నేను విన్నా. చాలా పరీక్షలు రాశాడంట ఆయన, చాలా పరీక్షలు రాశాడంట. ఓటమిలో నడుస్తూ ఉన్నాడు. యేసన్న గారు ఆ దినాల్లో పరిచర్య చేస్తా మార్టూరు నుంచి గుంటూరుకి వెళ్తున్నాడంట. హైవేలో చిలకలూరుపేట జంక్షన్కి స్టార్టింగ్లో యేసన్న గారు టీ తాగుదామని కారు ఆపుకున్నాడంట. ఈ మిలిటరీ ఆఫీసర్, ఈయన తర్వాత పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఈ మిలిటరీ ఆఫీసర్ ఏం చేశాడు తెలుసా? ఆడ టీ కొట్టు దగ్గర కూర్చున్నాడంట. టీ కొట్టు దగ్గర కూర్చున్నాడంట. టీ తీసుకురావడానికి డ్రైవర్ వచ్చి వేడి వేడి పాలతో కొత్తగా టీ పెట్టండి, ఇప్పుడు టీ కాదు, ఫ్రెష్గా టీ పెట్టండి అన్నాడండి. ఎవరయ్యా కారులో ఉంది ఎవరంటే, దైవజనులు యేసన్న గారు అన్నాడంట. ఆ డ్రైవర్ చెప్పాడంట, యేసన్న గారా అని అంటూ ఈ టీ కొట్టు ఆయన టీ చేస్తాడంట. పక్కనే పేపర్ చదువుకుంటూ కూర్చుంటున్న ఈ వ్యక్తి యేసన్న గారు అనే మాట వినగానే వాళ్ళమ్మ ఎప్పటి నుంచో చెప్పేదంట, యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోరా, యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నీ జీవితంలో బాగుపడతావరా, యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని ఎప్పటి నుంచో చెప్పేదంట వాళ్ళమ్మ. ఆ యేసన్న గారు ఆ కారులో ఉండటం చూశాడంట. యేసన్న గారు సగం అద్దం ఇట్లా దించి నింపాదికి ఇట్లా కూర్చొని ఏదో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. సగం అద్దం ఇట్లా దించుందంట. వెంటనే ఈ ఆఫీసరు, ఆయన అప్పుడు ఆఫీసర్ కాల, చాలా పరీక్షలు రాసేలా ఓడిపోయాడు జీవితంలో, ఏ పరీక్షలో సక్సెస్ కాల, కుటుంబంలో కూడా బాధ చూస్తున్నాడు, నా జీవితం ఎప్పుడు బాగుపడిద్ది అనుకుంటా ఉన్నాడు. ఆ మాట విని వెంటనే పేపర్ పక్కన పడేసి వెంటనే యేసన్న గారి దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలు ఆ డోర్లో నుంచి, ఆ మిర్రర్లో నుంచి తల లోపల పెట్టాడంట. అయ్యా ఒక్క మాట నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి అయ్యా, ఒక్క మాట మీ చేయి పెట్టి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి అయ్యా, చేయి పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అన్నాడంట. యేసన్న గారు ఎందుకు అంత అరుస్తావు, ప్రార్థన చేయడానికే కదా నేనుంది అని ఉలిక్కిపడి లేచి చేయి పెట్టి చిన్న ప్రార్థన చేశాడంట. చిన్న ప్రార్థన చేశాడు. యేసన్న గారి చెయ్యి ఆ యవనస్తుడి మీద పడగానే అప్పటి వరకు ఓటమి చూసిన యవనస్తుడు అదే సంవత్సరం డిఎస్పిగా సెలెక్ట్ అయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సాక్ష్యం.
డిఎస్పి క్యాడర్లో సెలెక్ట్ అయ్యాడంట. మొట్టమొదటి అతన్ని ర్యాంకెడ్ డిఎస్పి, తర్వాత అతను మిలిటరీలో గొప్ప ఉద్యోగం క్యాడర్లో ఉండి ఎస్ఎన్ గారు చనిపోయినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తుంటే నా కళ్ళమ్మటి కన్నీళ్లు తిరిగినాయి. ఆయన చెయ్యి పడిన వారు బాగుపడ్డారు. దేవుడు మనల్ని ఈ నెల అద్భుతాలకు సాధనాలుగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల చెయ్యి, ఆ రోజు పౌలు చెయ్యి తగిలితే, పౌలు శరీరంలో గుడ్డలు తగిలితే, నడికట్టు తగిలితే రోగులు స్వస్థత పడ్డట్టుగా, దేవుని అద్భుతాలు చూచినట్టుగా ఈ నెలలో దేవుడు మనల్ని స్వస్థత సాధనాలుగా, అద్భుత సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వాడుకునే సాధనాలుగా మనం ఉంటే దేవుడు మన జీవితాల్లోనే అద్భుతాలు చేయునుగాక, అద్భుతాలు చేయునుగాక, అద్భుతాలు చేయునుగాక. ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు? 4 విషయాలు విన్నాం. ఒకటి చెప్పండి, పరిశుద్ధపరుచుకున్న వారి జీవితాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతం. రెండవది, సాక్ష్యాన్ని కాపాడుకున్న వారి జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతం. మూడవది, విశ్వాసంతో నడిచే వారి జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతం. దేవునికి సాధనాలుగా, అద్భుత సాధనాలుగా జీవించే వారి జీవితం ద్వారా దేవుడు ఈ నెల అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అద్భుతం చూడటం మీకు ఇష్టమేనా? ప్రార్థన చేసుకుందాం. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 7:15 నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను, నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను, నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఈ నెల దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అద్భుతాలు సంభాషించుకుందాం, అద్భుతాలు జ్ఞాపకం చేసుకుందాం, అద్భుతాలు వివరిద్దాం, అద్భుతాలు గ్రహించాలి. మనందరం అద్భుతాలు మాట్లాడుకోవాలి. ఈ నెల అద్భుతాలు గ్రహించాలి. యేసయ్య మన జీవితాలు అద్భుతాలు చేయనట్లుగా అద్భుతాల గురించి ఆలోచిద్దాం. దేవుని అద్భుతాలు ఆలోచిద్దాం. ఈ నెలంతా మన మనసు దేవుని అద్భుతాలు సంభాషించుకోవాలి, దేవుని అద్భుతాలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని అద్భుతాలు వివరించాలి, ఆలోచించాలి, దేవుని అద్భుతాలు గ్రహించాలి. అవన్నీ చేస్తూ మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుడు అద్భుతం చేయనట్లుగా మన జీవితాలు పరిశుద్ధపరచుకుందాం. సజీవంగా సాక్ష్యాన్ని కాపాడుకుందాం. దేవుని కొరకు విశ్వాసంతో నడుద్దాం. అద్భుతానికి సాధనాలుగా జీవిద్దాం, సమర్పణ కలిగి జీవిద్దాం. దేవుడు ఈ నెల మన జీవితాల్లో అద్భుతం చేయునుగాక, అద్భుతం చేయునుగాక, అద్భుతం చేయునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది క్షణాల్లో మీ మీద చేతులు పెట్టి నేను ప్రార్థన చేయబోతున్నా. ఒక్కొక్కరి మీద చేయి పెట్టి ఈ నెల 1వ తారీఖున ప్రార్థన చేయబోతున్నా. దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతాలు, నా చెయ్యి ఏదో గొప్ప చెయ్యి కాదు, నేను పనికి మాలిన సేవకుణ్ణి, నేను దీన సేవకుని, కానీ దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించిన దేవుడు, పౌలును ఒక అద్భుత సాధనంగా వాడుకున్న దేవుడు, ఆయన శరీరంలోని గుడ్డ తగిలితే రోగులు బాగుపడ్డట్టుగా దేవుడు ఒక అద్భుత సాధనాలుగా మన సమర్పణను బట్టి ఈ నెల మనల్ని అద్భుతాలు చేయించుకోతట్టుగా వాడుకోబోతున్నాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను అద్భుతం చూడాలి. ఈ నెల నేను అద్భుతం చూడాలి. నీ అద్భుతం నా జీవితంలో కనపరచబడాలి. నీ అద్భుతం నేను చూడాలయ్యా. నీ అద్భుతం నా జీవితంలో జరగాలయ్యా. నా కుటుంబంలో జరగాలయ్యా. నా జీవితంలో జరగాలి. నా పిల్లల మధ్యలో జరగాలి. నా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. కుటుంబంలో సమస్యలు పరిష్కరించబడాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్యా, అందరం ప్రార్థన చేద్దాం. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత
నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు మంద కాపరుల గుడారాలలో మై మరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో. సియోను ధ్యానమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. 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 ప్రేయర్ మ్యూజిక్ ప్రార్థన చేసుకున్నాం. నేను జనులకు అద్భుతములను కనపరుతున్నా. నేను జనులకు అద్భుతములు కనపరుతున్నా. ఈ నెల దేవుడు మనతో మాట్లాడాడు సూటిగా, మనతోనే. క్రిస్టియన్ ప్రేయర్ బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్రార్థన చేసుకున్నాం. నేను జనులకు అద్భుతములను కనుపరుతును. ప్రభు చెప్పిన మాట, మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు కనపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని అద్భుతాలు చూడబోతున్నా. యేసయ్యా నా జీవితంలో అద్భుతం చేయ్యా. నీ అద్భుతం నేను చూడాలనుకున్న వాళ్ళంతా మీ చేతిలో చూపిస్తారా? మీ చేతిలో చూపిస్తారా? ప్రభు అన్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని అద్భుతాలు చూడాలంటే ఒకటి పరిశుద్ధత. పరిశుద్ధత కొరకై ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధులుగా జీవించడం కొరకై ప్రార్థన చేసుకోండి. దేవుని అద్భుతాలు చూడాలంటే ఒకటి పరిశుద్ధత. రెండవది సాక్ష్యాన్ని కాపాడుకోండి. సాక్ష్యానికి మృతులు దేవుని అద్భుతాలు చూడలేరు. మృతులకు దేవుడు అద్భుతాలు తెలియదు. మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి, దేవుని అద్భుతాలు చూడండి. మూడవది, దేవుడు అవిశ్వాసములకు అద్భుతాలు చేయడు. విశ్వాసంతో జీవించండి, విశ్వాసులుగా బ్రతకండి, దేవుని నమ్మండి,
దేవుడు నమ్మండి. దేవుడు ఈ నెల మీ జీవితాల్లో, మనందరి జీవితాలు అద్భుతాలు చేయబోతా. 4వది, ఎవరైతే దేవుని కొరకు సాధనాలుగా వాడబడతారో, సమర్పించుకున్న సాధనాలుగా వాడబడతారో, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. పౌలుకు తగిలిన రోగులు, పౌలు శరీరానికి ఆయన గుడ్డలకు తగిలిన రోగులు కూడా స్వస్థత పొందారు. ఈ నెల దేవుడు మనల్ని ఒక స్వస్థత సాధనాలుగా వాడుకోబోతున్నాడు. ఒక స్వస్థత సాధనాలుగా సమర్పించుకోండి. దేవుడు పౌలును వాడుకున్నట్టుగా, పౌలు చేత కాదు, నీ చేత, నా చేత, మనందరం ఎవరైతే సాక్ష్యాన్ని కాపాడుకుంటారో, సాక్ష్యాన్ని కాపాడుకున్న వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని అద్భుతాలు చూడవాలి, దేవుని అద్భుతాలు చూడాలి, దేవుని అద్భుతాలు చూడాలి. అద్భుతాలు చూచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను జనులకు అద్భుతాలు కనపరుస్తాను. ఈ నెల ఈ మీకా గ్రంథం 7:15లో ఇచ్చిన మాట నా కోసమే, నా కుటుంబం కోసమే, నా బిడ్డల కోసమే, నా సంఘం కోసమే, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యల కోసమే అద్భుతాలు కనపరుస్తానన్నారు. మేము చూడాలయ్యా, ఈ నెల మేము అద్భుతాలు చూడాలి. మీ అద్భుతాలు చూడాలేసయ్యా, మీ అద్భుతాలు చూడాలి. నేను, నా పిల్లలు సియోనులో సూచనలుగా మీ అద్భుతాలు చూడాలయ్యా. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించయ్యా. మా ఎదురు కొండలున్నాయి, ఎత్తైన కొండలున్నాయి. కొండల పైకి మేము ఎక్కాలయ్యా, కొండల పైకి మేము ఎక్కాలి. నీ అద్భుతాలు చూడాలయ్యా. ఈ నెల మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించయ్యా. మా చేత కాదు, మా వల్ల కాదు. అద్భుతం చెయ్యయ్యా. మా కుటుంబంలో, మా వ్యాపారంలో, మా పిల్లల జీవితాల్లో, మా సంసారంలో, మా దాంపత్య జీవితంలో, మా పిల్లల భవిష్యత్తులో, గర్భం లేని వారికి గర్భాలు ధరించుదురుగాక, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చునుగాక, స్వస్థత లేని వారికి స్వస్థత కలుగునుగాక. ఎవరైతే అప్పుల ఊబిలో ఉన్నారో, ఆర్థికంగా చితికిపోయారో, అప్పులన్నీ తొలగిపోరుగాక, ఆర్థిక వృద్ధి కలుగునుగాక. ఈ నెల దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతాలు చేయబోతున్నాడు. మీ వ్యాపారాలు దీవించబడునుగాక. ఈ నెల దేవుడు నా జనులకు అద్భుతాలు కనపరుస్తాను. నేను జనులకు అద్భుతాలు కనపరుస్తాను. ప్రభు మన కోసమే, మన కుటుంబాల కోసమే, మన కోసమే చెప్పిన మాట ఇది. ఎవరు ఏడుపుతో వచ్చారు, ఎవరు కన్నీళ్లతో వచ్చారు, ఎవరు కన్నీళ్లతో కాపురం చేస్తున్నారో, ఎవరు కుటుంబంలో సమస్యల చేత నలిగిపోతున్నారో, నేను జనులకు అద్భుతాలు కనపరుస్తాను. రేపే, ఈరోజే కాదు, రేపే మీరు అద్భుతాలు చూడబోతున్నారు. అయితే పరిశుద్ధపరచుకోండి, సజీవంగా సాక్ష్యాన్ని కాపాడుకోండి. మృతులు అద్భుతాలు చూడలేరు. సాక్ష్యాన్ని కాపాడుకోండి, విశ్వాసంతో జీవించండి. ప్రభు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. 4వదిగా ఆయన స్వస్థత అద్భుత సాధనాలు మనమే. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. నీ ద్వారానే, నా ద్వారానే మన శరీరానికి తగిలిన రోగులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక, దయ్యములు పట్టిన వారికి విడుదల కలుగునుగాక. ఈ నెల దేవుడు మనల్ని ఒక స్వస్థత అద్భుత సాధనాలుగా వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు స్తోత్రం. ప్రభా అద్భుతం చేయండి అయ్యా, అద్భుతం చేయండి. ప్రభు చెప్పాడు ఈ మాట, నేను జనులకు అద్భుతాలు కనపరుస్తా. ఈ నెల దేవుని అద్భుతాలు చూడబోతాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి అద్భుతాలు దేవుని గొప్ప కార్యాలు చూడబోతున్నాం. మీరు ఎక్కడ నిలబడినా అద్భుతాలు సంభాషించుకోండి. ఎక్కడున్నా అద్భుతాలు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడున్నా అద్భుతాల గురించి ఆలోచించండి. ఎక్కడున్నా అద్భుతాలు వివరించండి. ఎక్కడున్నా అద్భుతాలు గ్రహించండి. దేవుడి నెల మన జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. ప్రారంభించాడు యేసయ్య. అదిగో ప్రారంభించాడు యేసయ్య. అద్భుతాలు వచ్చినాయి మీ దగ్గరికి. అదిగో రేపటి నుంచే, ఈ రోజు నుంచే ప్రభు అద్భుతాలు చూడబోతున్నారు. అదిగో
దేవుడు అద్భుతకరుడే నీ ముందు నిలబడ్డాడు. అద్భుతాలు చేసే దేవుడే, సాక్షాత్ అద్భుతాలు చేసే దేవుడే నీ ఎదుటి నిలబడ్డాడు. సాగిలపడి దేవునికి నమస్కరించు. యేసయ్యా, నీ అద్భుతం చూడాలి ఈ నెల, నీ అద్భుతం జరగాలి నా ఇంట్లో, నీ అద్భుతం చూడాలి యేసయ్యా. అద్భుతకరుడే వచ్చాడు నీ ముందు, అద్భుతాలు జరిగించే దేవుడే ఆయన నీ ముందు నిలబడ్డాడు. ప్రార్థన చేసుకోండి. అదిగో అద్భుతాలు చేసే దేవుడే నీ ముందు నిలబడ్డాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా అద్భుతం జరిగించు. ఈ సెప్టెంబర్ మాసం నా జీవితంలో అద్భుతం చేయయ్యా. ప్రార్థన చేయబోతున్నాను. దేవుని అద్భుతాలు చూచినట్లుగా అందరం లేచి నిలబడదాం. దేవుని అద్భుతాల కోసం అందరం లేచి నిలబడదాం. ప్రభు మన ప్రక్కనే ఉన్నారు. యేసయ్య మన ప్రక్కనే ఉన్నారు. అద్భుతాలు నేను చూడాలయ్యా. లార్డ్, లెట్ us see your miracles. నీ అద్భుతాలు నేను చూడాలి. ఐ విల్ సీ యువర్ వండర్స్. ప్రభా, నా జీవితంలో నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి. ఈ నెల కనపరచండి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. అద్భుతాలకు సాధనాలు మనమే కాబోతున్నాం. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు. ఈ నెల తండ్రి మా ఆశలు ఎరిగిన దేవుడవుగా అయా మాకిచ్చిన ఈ వాగ్దాన సందేశాన్ని బట్టి స్తోత్రం. నేను జనులకు అద్భుతములు కనపరుతును. మీరు ఇచ్చిన మాట సత్యం. నమ్మదగిన దేవుడవయ్యా, మా బ్రతుకుల్లో మీరు అద్భుతాలు చేస్తున్నందుకై స్తోత్రాలు. అద్భుతాల గురించి సంభాషించుకోండి, అద్భుతాలు జ్ఞాపకం చేసుకోండి, అద్భుతాలు వివరించండి, అద్భుతాలు గ్రహించండి, అద్భుతాల గురించి మాట్లాడుకోండి అని ప్రభా మీరు పూర్ణ హృదయంతో మాతో హెచ్చరించారు. ఎక్కడున్న అద్భుతాల గురించి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభా, మీ అద్భుత కార్యాలు జరగాలంటే పరిశుద్ధపరచుకోండి. రెండవది, మీరు సజీవంగా సాక్ష్యాన్ని కాపాడుకోండి. మూడవది, విశ్వాసంతో జీవించండి. మీరే అద్భుత సాధనాలుగా మారండి అని చెప్పారు. కాబట్టి ఈ నెల మేము తీసుకునే వాగ్దానంతో వెళ్తున్నాం. మా బిడ్డలందరి జీవితాల్లో అద్భుతాలు చూచుదురుగాక. సిబిసిలో అద్భుతాలు జరుగునుగాక. సిబిసి కుటుంబాల అద్భుతాలు జరుగునుగాక. నీ బిడ్డలు సజీవ సాక్షులై నిలబడుదురుగాక. ప్రభా, లైవ్లో చూస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకై స్తోత్రాలు. ఈ నెల నాయన మీ అద్భుతాలు చూసిన మేము నీ కొరకు సాక్షులంగా జీవించుదుగాక. ఆ రీతిగా మమ్మల్ని వాడుకొనమని మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి పూట ఈ వాగ్దానం చేత మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. ఈ నెల ప్రభా, కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న వ్యాపారాలు దీవించండి. ఇల్లు కట్టుకుంటున్న వారి ఇంటిలో సహాయం దయచేయండి. శుభకార్యాలు పెట్టుకుంటున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరవబడునుగాక. మూయబడిన గర్భాలు తెరవబడునుగాక. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో సుఖమైన ప్రసవం కలుగునుగాక. ఈ నెలలో ఎవరైతే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు ఉన్నాయో వారికి దీవెనలు కలుగునుగాక. మా సంఘ సభ్యులు ఎవరైతే ఈ నెల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారి కుటుంబాలకు దీవెనలు కలుగునుగాక. మోడు బారిన వారి జీవితాలు చిగురించబడునుగాక. వారు చిగురించుదురుగాక. ప్రభా, నీ కార్యాలు జరిగించండి. అలాగే ప్రభా, ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారో మా బిడ్డలకు జ్ఞానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు అద్భుతాలు చూచుదురుగాక. వారి వ్యాపారాల వృద్ధిని చూచుదురుగాక. ప్రభా, మీరు ఆశీర్వదించి పెట్టుబడులు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాలు దీవించబడునుగాక. ఉద్యోగస్తుల వారి ఉద్యోగాలు దీవించబడుదురుగాక. ఆయుష్ ఆరోగ్యంతో దీవించబడుదురుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. హాస్పిటల్ ఐసీలో ఉన్న రోగులు లేచి నిలుచుదురుగాక. స్వస్థత కలుగునుగాక. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సిబిసి పరిచర్యలు మీరు దీవించండి.
ఈ నెల నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడుదురుగాక, సంఘపు సరిహద్దులు విశాలపరచబడునుగాక, సంఘం విస్తరించబడునుగాక. ప్రభా మీ హస్తం మాకు తోడుగా ఉంచి ప్రతి కీడు తప్పించండి నాయన. సంఘం చుట్టూ మీ కంచివండి. సేవకులకి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. ప్రతి పూట నోట మీ మాటలు ఉంచి చెయ్యబెడుతున్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. సేవకులు చెయ్యబెడుతున్న ప్రతి హస్తము ప్రతి కుటుంబము దీవించబడునుగాక. వారి కుటుంబాలు దీవెనగా మార్చబడునుగాక. మీ సాధనాలుగా మీ సేవకులను వాడుకున్నామని సార్వత్రిక సంఘాన్ని మా దేశంలో కూడా గొప్ప కార్యాలు జరుగునుగాక. మా దేశంలో కూడా అద్భుతాలు జరుగునుగాక. మా రాష్ట్రంలో అద్భుతాలు జరుగునుగాక. మా నాయకుల అద్భుతాలు జరుగునుగాక. వినుకొండ పట్టణంలో అద్భుతాలు జరుగునుగాక. ప్రభా మీరు జ్ఞాపకం చేసి సార్వత్రిక సంఘాన్ని, సేవకులను, పరిచర్లను దీవించమని ఈ కార్యాలు జరిగించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఈ రాత్రి వాగ్దాన సందేశ కూడికలో పాల్గొని వాగ్దానం ద్వారా దీవించబడిన దేవుని ప్రియులకు, లైవ్లో చూస్తున్న వారికి, సిబిసి కుటుంబాలకు, పరిచర్యలకు, సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమెన్.